తడి లేని డబ్బాలోన ఇలా పౌడర్ అంతా ఇలా సర్వ్ చేసుకొని, ఇది ఎలా అంటే మనకి వేడి నీళ్ళు మరగబెడతారు కదా, వేడి నీళ్ళు మరగబెట్టిన తర్వాత యాక్చువల్లీ ఇప్పుడు మీ పాప ఏజ్ ఎంత 18 months అనుకుంటా, 18 months కదా. సో 18 months కంటే ఈ స్పూన్తో 2 spoons ఆర్ 3 spoons అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఉడకబెట్టిన తర్వాత కూడా ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. సో అందులో మనం ఏం చేస్తామంటే ఒక ½ స్పూన్ గీ, కొంచెం పటిక పంచదార వేసి, 1 స్పూన్ నెయ్యి వేసి వేడి నీళ్ళలో బాగా ఉడకబెట్టి చల్లారిన తర్వాత పిల్లలకి తినిపించేయటమే. సో ఇందులో మనకు కావాల్సినంత బలం ఉంది పిల్లలకే కాదు, ఇది పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. 50+ ఏజ్ ఉన్న వాళ్ళకి మోకాలు బలంకి దీనికి కావాలంటే ఇందులో బెల్లం యాడ్ చేసుకొని తినొచ్చు. ఇదే ఉండల్లాగా కూడా చేసేసుకోవచ్చు. ఇది ఉండల్లాగా చేయాలి అంటే, లడ్డూలాగా చేయాలంటే వేరే ప్రాసెస్ ఉంటుంది. నెయ్యి మరిగించాలి, ఆ తర్వాత ఏమో ఇందులో తెలగపిండి అని ఉంటుంది, మరి ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు, మా ఊర్లో అయితే తెలగపిండి. నువ్వులు కదా, నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళకంటే. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు టీనేజ్ అమ్మాయిలు ఉంటారు చూడండి, వాళ్ళకి సమ్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అని అవి ఇవి ఉంటాయి చూడండి, వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. ఇవన్నీ లడ్డూలాగా కానీ పెట్టామంటే చిన్నపిల్లలకి చక్కగా ఏ టైంలో జరగాల్సినవి ఆ టైంలో జరుగుతాయి ఆడపిల్లలకి.